ఇజ్రాయెల్ అనే ఒక దేశము యూదు దేశము, జూయిష్ కంట్రీ. ఇట్స్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. ఇజ్రాయెల్ పక్కన ఉన్న ప్యాలెస్టైన్, గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలం, ఈ మూడింటిని కలిపి ప్యాలెస్తైనా రాజ్యంగా ప్రకటించుకోవడానికి 1948 నుంచి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నది. ఇండియా, పాకిస్తాన్ ఎట్లయితే బ్రిటిష్ వాళ్ళు ఒకప్పుడు పరిపాలించిన తర్వాత రెండుగా విడిపోయిందో, ఆ పాలెస్టైనా ఏరియా మొత్తాన్ని బ్రిటిష్ వాళ్ళు ఇదివరకు పరిపాలించేవారు 1948 మే 14 వరకు. మే 14 తర్వాత ఇజ్రాయెల్ స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంది. ప్యాలెస్టైనా స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకోలేకపోయింది. ఒక రాజ్యంగా ఏర్పడాలంటే 4 ప్రాథమిక అంశాలు ఉండాలంటే: ప్రజలు, ప్రభుత్వము, సార్వభౌమాధికారము, అన్నిటికి మించి ప్రదేశము. నేను ఇంగ్లీష్లో చెప్పాలంటే ముఖ్యంగా టెరిటరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టెరిటరీ, డిఫైన్ టెరిటరీ, పీపుల్, గవర్నమెంట్ అండ్ సావర్నిటీ. ఈ 4ట్లో ఏది లేకపోయినా ఒక రాజ్యం ఏర్పడదు. సో ఇక్కడ ప్యాలెస్తైనా విషయంలో ప్రజలు ఉన్నారు, ప్రభుత్వం ఉంది, ప్రదేశము ఇక్కడొక ముక్క అక్కడొక ముక్క ఉంది. ఆ 2 ముక్కల్ని కలిపి ఒక ప్యాలెస్తైనా దేశంగా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అన్నిటికీ మించి సార్వభౌమాధికారం లేదు. సార్వభౌమాధికారం అంటే స్వతంత్ర నిర్ణయాలు, స్వతంత్రమైన మిలిటరీ, స్వతంత్రమైన రాజ్య వ్యవహారాలు, డిప్లొమాట్స్ ఇవన్నీ లేవు. అన్నిటికీ మించి ప్రపంచ దేశాలు కూడా గుర్తించాలి. రీసెంట్గా ప్యాలెస్తైనాని ఐక్యరాజ్య సమితిలో కూడా ఒక స్టేట్ ఆఫ్ ప్యాలెస్తైనా గుర్తించారు. కానీ ఇంకా ఇజ్రాయెల్కి ప్యాలెస్తైన్కి మధ్య ఆ డిప్లొమాటిక్ రిలేషన్స్ కానీ ఇంకా ఏమీ లేవు. ముఖ్యంగా ప్యాలెస్తైనా అనేది ఇండియాకి ఫ్రెండే ఎప్పటి నుంచో. ఇజ్రాయెల్ కూడా ఆఫ్ లేట్ ఇట్ హ్యాస్ బికమ్ ఎ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అండర్ ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, అక్కడ ఇజ్రాయెల్లో బెంజమిన్ నెతన్యాహు గారు. అసలు గొడవ ఎందుకు వచ్చింది అంటే, వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్, ఈస్ట్ జెరూసలం అనే 3 ప్రాంతాలని కలిపి ప్యాలెస్తైనా రాజ్యంగా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాయని చెప్పాను కదా మీకు. అందుట్లో ఒక భాగమైన వెస్ట్ బ్యాంకు యువతల పక్కన ఉంటే, అంటే ముఖ్యంగా ఇటు జోర్డాన్ సైడ్ ఉందన్నమాట ఎవరికి, ఇజ్రాయెల్ దేశానికి. ఈ గాజా స్ట్రిప్ అనేది మధ్యధరా సముద్రం, మెడిటేరియన్ సీ కింద కొంత ఈజిప్టు ఉంటుందన్నమాట. సో ఈ గాజా స్ట్రిప్ అనేది 23 లక్షల మంది జనాభా ఉన్న ఒక ఏరియా. ఆ ఏరియాలో హమాస్, HAMAS అనే ఒక మిలిటెంట్ ఆర్గనైజేషను 2007 సంవత్సరం నుంచి అధికారంలోకి వచ్చిందనమాట. వెస్ట్ బ్యాంక్లో ఉన్న ప్యాలెస్టైనాలో ముఖ్యంగా పీపుల్స్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అని ఒకటి ఉంటుంది. పీపుల్స్ లిబరేషన్ అథారిటీ, ప్యాలెస్టైన్ లిబరేషన్ అథారిటీ, ప్యాలెస్టైన్ లిబరేషన్ అథారిటీ, PLO అంటే ప్యాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్. అక్కడ యాసర్ అరాఫాత్ గారు మొన్నటి వరకు ఉన్నప్పుడు శాంతి, సౌభ్రాతృత్వం, కొంత ఆయన ఇంత మిలిటెంట్ కాదు, కానీ గాజాలో ఉన్న హమాస్ అనే ఒక ఆర్గనైజేషను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ యూనియన్, ఇజ్రాయెల్ అండ్ మెనీ అదర్ వెస్టర్న్ నేషన్స్ హ్యావ్ ఐడెంటిఫైడ్ హమాస్ యాజ్ ఎ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ఉన్న ఆర్గనైజేషను ఎన్నికల్లో పోటీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేస్తే హమాస్లో ఉన్న గాజా స్ట్రిప్లో ఉన్న 23 లక్షల మందిలో అత్యధికులు ఓటింగ్ చేసి దానికి పట్టం కట్టారు. సో ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఎన్నికల్లో పోటీ చేయడం ఏంటి, చేసింది. చేసిన తర్వాత ప్రజలు దాన్ని గెలిపించడం ఏంటి, గెలిపించింది. కాబట్టి మమ్మల్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఎట్లా అంటారు అని వాళ్ళ వాదన. కానీ ఇజ్రాయెల్ ఏమంటుంది, మీరు మీ రాజ్య స్థాపన కోసము, భౌగోళిక రాజ్య స్థాపన కోసము హింసను ఆయుధంగా వాడుతున్నారు, కాబట్టి మీరు టెర్రరిస్ట్ ఆర్గనైజేషను. యు ఆర్ యూజింగ్ వైలెన్స్ యాజ్ ఎ టూల్ టు అచీవ్ యువర్ పొలిటికల్ టెరిటోరియల్ ఆబ్జెక్టివ్స్. దట్స్ వై వీఆర్ కాలింగ్ యూ యాజ్ ఎ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ బికాస్ యు ఆర్ కిల్లింగ్ అవర్ పీపుల్, ఇజ్రాయలీ పీపుల్. ఇప్పుడు లేటెస్ట్గా జరిగింది ఏంటి అంటే, 1973 అక్టోబర్ 8వ తారీఖున యొమ్ కిప్పుర్ వార్ అని ఇజ్రాయెల్కి చుట్టుపక్కల ఉన్న అరబ్ కంట్రీస్కి జరిగింది. ఆ యొమ్ కిప్పుర్ వార్ని గుర్తు చేసుకుంటా ఈ గాజా స్ట్రిప్లో ఉన్న హమాస్ అనే మిలిటెంట్ ఆర్గనైజేషన్, అప్పుడు మమ్మల్ని కొట్టారు కదా మీరు ఇజ్రాయలీస్, మమ్మల్ని అప్పుడు మేము ఓడిపోయాం కదా, ఇప్పుడు మీ మీద ఆ ప్రతీకారం తీర్చుకుంటాము అని జూయిష్ ఫెస్టివల్ అయిన సుకోత్ అనే ఒక ఫెస్టివల్ రోజున, అంటే అక్టోబర్ 7th, 8th మధ్యన, ముఖ్యంగా 8వ తారీఖు అక్టోబర్ 2023 సంవత్సరము, అంటే నిన్న మార్నింగ్ పూట 6:30కి ముఖ్యంగా గాజా స్ట్రిప్లో నుంచి లోపలికి చొచ్చుకొని ఇజ్రాయెల్లోకి వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతా, తర్వాత పారాచూట్లు, పారాగ్లైడింగ్ చేస్తా ఇజ్రాయలీ ప్రదేశంలోకి గాజా నుంచి దూకి ఈ తీవ్రవాదులు
షూటింగ్ చేస్తా కనపడిన వాళ్ళందరినీ కాల్ చేసి మహిళల్ని పిల్లల్ని అందరినీ కాల్ చేసేసి చాలామందిని బందీలుగా పట్టుకొని కిడ్నాప్ చేసుకొని మళ్ళీ గాజాలోకి తీసుకెళ్ళిపోయారు. గాజా స్ట్రిప్పుకి అటువైపున మధ్యధరా సముద్రం ఉంటుంది. అంటే సీ ద్వారా, ఎయిర్ ద్వారా, ల్యాండ్ ద్వారా భూభాగము, ముఖ్యంగా సముద్రము, తర్వాత గగనతలము, మూడిట్లో నుంచి హమాస్ అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషను ఒక్క 20 నిమిషాల వ్యవధిలో 5,000 పైగా ర్యాకెట్లు వదిలింది. ఇజ్రాయెల్ దగ్గర నెంబర్ 1 మిలిటరీ ఉంది. ఇజ్రాయెల్ దగ్గర మొసాద్ అనే ఒక నెంబర్ 1 స్పై ఏజెన్సీ, గూఢాచార సంస్థ ఉంది. ఇజ్రాయెల్ దగ్గర షిన్బెత్ అనే ఒక పెద్ద ఇంటర్నల్ సెక్యూరిటీ, దేశ అంతర్గత భద్రత చూసే పెద్ద ఆర్గనైజేషన్, మోస్ట్ పవర్ఫుల్ ఆర్గనైజేషన్. ఇన్ని ఉన్నప్పటికీ ముఖ్యంగా ఇంటెలిజెన్స్ని గ్యాదరింగ్, ఇంటెలిజెన్స్ షేరింగ్లో ఇజ్రాయెల్ విఫలం అవటం అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అంటే ఇజ్రాయెల్ మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీలీ, సైబర్ సెక్యూరిటీ, అగ్రికల్చర్, వాటర్ టెక్నాలజీ, యూ నేమ్ ఎనీథింగ్, ఇజ్రాయెల్ ఈజ్ దేర్. మోస్ట్ నెంబర్ ఆఫ్ జూయిష్ పీపుల్ ఆర్ ఇంక్లూడింగ్ Nobel Prize winners, science, technology, military, they are like, at the top of the game. But here, maybe later investigations will reveal, తెలుస్తుంది మనకి ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేది. కానీ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది, ఇమేజరీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది, విజువల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది, సైబర్ ఇంటెలిజెన్స్, ఎక్స్టర్నల్ స్పై ఏజెన్సీ కాల్డ్ ద మోస్ట్ పవర్ఫుల్, అంటే గూఢాచారి సంస్థ అంటే అలా ఉండాలి అనే ఇజ్రాయెలీ గూఢాచారి సంస్థ అయిన మొసాద్ ఫెయిల్ అయింది. ఎందుకంటే ఇజ్రాయెల్కి గాజాకి 42 కిలోమీటర్ల పైగా మరి బోర్డర్ ఉంది. ఇది సముద్ర బోర్డర్ ఉంది, ల్యాండ్ బోర్డర్ ఉంది. దాన్ని ఛేదించుకొని ఏదైతే ఇజ్రాయెల్లోకి రాకుండా గాజా వైపు నుంచి పెద్ద పెద్ద ఐరన్ మెషలు పెట్టారో వాటిని కూడా బుల్డోజర్స్తో తొక్కిచ్చేసి గాజాలో నుంచి హమాస్ అనే టెర్రరిస్ట్ గ్రూపు వందల సంఖ్యలో ఇజ్రాయెలీ ప్రాంతాల్లోకి వచ్చేసి ఇజ్రాయెలీ టౌన్లో దొరికిన వాళ్ళని దొరికినట్టు షూట్ చేసేసేసి అంత ఉన్మానుషం జరుగుతూ ఉంటే పెద్ద పెద్ద మీరు అన్నట్టు మెష్లు, ఐరన్ మెష్లు కూల్ చేస్తుంటే అంటే చిన్న చిన్న కంట్రీసే ఉలికి పడతాయి. అలాంటి కంట్రీ ఇది మీరు చెప్పింది హర్షిని గారు. నేను ఇక్కడ మీకు అందరికి చెప్పాల్సింది ఏంటంటే అసలు షాక్ అండి ఇది. ఇజ్రాయెల్కి నెంబర్ 1 సెక్యూరిటీ కంట్రీ, సెక్యూరిటీ పారామీటర్స్లో, మిలిటరీలో, టెక్నాలజీలో నెంబర్ 1 అయిన ఇజ్రాయెల్ని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ భయపెట్టే స్థాయికి వచ్చింది అంటే నాకు తెలిసి ఇది ఒకటి ఇజ్రాయలీస్ నెగ్లెక్ట్ చేశారు. ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్, ఇట్ ఈస్ షీర్ నెగ్లిజెన్స్ నెంబర్ 1. నెంబర్ 2, ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. ఇప్పుడు జరగబోయే పరిణామాలు చాలా భయంకరమైనవిగా మారబోతున్నవి. ఒకప్పుడు 2020 జనవరి, ఫిబ్రవరి తర్వాత 2020 మార్చి నుంచి కోవిడ్-19 ప్రపంచాన్ని వణికించింది. దాని తర్వాత అది తగ్గుతుందనుకున్న తరుణంలో 2022 ఫిబ్రవరి 24 నుంచి రష్యా యుక్రెయిన్ వారు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. ఇందాక మీరు మీ ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా అది కొద్దిగా తగ్గుతుంది అనుకుంటా, అది ఇంకా సమస్యపల, ఇంకా పూర్తిగా వారు అవల, మళ్ళీ ఇంకో కొత్త యుద్ధం. ఇజ్రాయిల్ బెంజమిన్ నెతన్యాహు గారు, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్, డిక్లైర్డ్ దట్ ఇజ్రాయిల్ ఈజ్ అండర్ సీజ్. అంటే ఇజ్రాయిల్ని ముట్టడి చేశారు, ఇజ్రాయిల్ ఈజ్ అట్ వార్, ఇజ్రాయిల్ యుద్ధంలో దిగుతుంది. అంటే ఇప్పుడు గాజా స్ట్రిప్లోకి ఐడిఎఫ్, ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ ఫుట్ సోల్జర్స్గా నడిచి లోపలికి వెళ్ళిపోయి దొరికిన వాళ్ళని దొరికినట్టు విధ్వంసం సృష్టించడానికి, ముఖ్యంగా టెర్రరిస్ట్ని ఏరివేసే పరిణామ క్రమంలో ఏరియల్ బాంబింగ్స్, పైనుంచి కనుక బాంబ్స్ వేస్తే సివిలియన్స్ కూడా చచ్చిపోయే అవకాశం ఉంది. సో అంటే ఇజ్రాయేలీ ఆర్మీకి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన హమాస్కి జరుగుతున్న పోరులో ఎంతోమంది పిల్లలు, మహిళలు, వృద్ధులు, సాధారణ పౌరులు, అంటే కాన్ఫ్లిక్ట్కి ఎటువంటి సంబంధం లేదు, అలాంటి వాళ్ళు కూడా బలైపోతున్నారనేది. దీన్ని బట్టి ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే హర్షిని గారు, భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాను, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, కింద శ్రీలంక, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే
ద బెస్ట్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ వార్ ఈజ్ ఎట్ పీస్ టైం అంటారు ఇంగ్లీష్లో. అంటే తెలుగులో ఏమంటారంటే శాంతి సమయంలోనే యుద్ధానికి సన్నిధులు కావాలి మనం. సార్ ఇప్పుడు ఇజ్రాయెల్కి పిఎం బెంజమిన్ నెతన్యాహుకి అమెరికా నుండి ఫుల్ సపోర్ట్ ఉంది, అలాగే ఇండియా నుండి కూడా ఫుల్ సపోర్ట్ ఉంది. స్వతహాగా ఇజ్రాయెల్ అనేది చిన్న దేశం కాదు, మిలిటరీ వైజ్ కానీ మీరు అన్నట్టు ఇంటెలిజెన్స్ వైజ్ కానీ ఇంత ఉన్నది. నెక్స్ట్ అలాంటిది చిన్న మీరు చెప్పిన గాజా ఏరియాలో జస్ట్ అలా తలుచుకుంటేనే దాన్ని క్షణాల్లో నాశనం చేయగలదు, దాని దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో కానీ, వార్ ఎక్విప్మెంట్తో. అలాంటిది ఇట్లా బహిరంగంగా వార్ అనౌన్స్ చేసి వెళ్ళాల్సిన అవసరం అంటే అది సివిలియన్స్ని కన్సిడర్ చేస్తుంది అనుకోవచ్చా సార్? జాగ్రత్తగా ఉండండి అని చెప్పబోతుందా? ఇప్పుడున్న పరిణామ క్రమంలో సివిలియన్స్ని తప్పనిసరిగా సివిలియన్స్ని చెప్పకుండా ఓన్లీ టెర్రరిస్ట్ హైడౌట్స్ని మాత్రమే ఎలిమినేట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తామని ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పారు, ఇజ్రాయలీ డిఫెన్స్ మినిస్టర్ కూడా చెప్పారు. అంటే టెర్రరిస్టులు ఎక్కడైతే దాక్కున్నారో ఆ బిల్డింగ్ని ఐడెంటిఫై చేసి వాటి మీదే మేము బాంబింగ్ చేస్తాము అని చెప్పినప్పటికీ ఒక పెద్ద బిల్డింగ్ కూలిపోతే బిల్డింగ్ పక్కన ఉన్న వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుందో మనకు తెలుసు. ఇంకోటి ఏంటంటే యుద్ధం అనేది 2+2=4 లాగా జరగదు. సో చాలా మారణ హోమం జరిగే అవకాశం ఉందండి. అందుకని ఇప్పుడు దీన్ని మనం చాలా వేచి చూడాలి, ప్రతి నిమిషం మనం గమనించాలి. దీని ద్వారా కాన్సిక్వెన్సెస్ ఏంటి, దీనివల్ల వచ్చే పరిణామాలు ఏంటి, ఇండియా మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండొచ్చు సార్? తప్పనిసరిగా ఇండియా మీద చాలా ఎఫెక్ట్ ఉండబోతుంది. ఎందుకంటే ఇండియాలో కూడా సెకండ్ లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ ఎక్కడ ఉన్నారా అంటే ఇండియాలో ఉన్నారు. లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ముస్లిమ్స్ ఆర్ ఇన్ ఇండోనేషియా, తర్వాత పాకిస్తాన్, ఇండియా తర్వాత పాకిస్తాన్ మూడో దేశం. ఇలా నెంబర్ ఆఫ్ చూసుకుంటే ప్యాలెస్తీన్లో ఉన్న ముస్లిమ్స్కి ముఖ్యంగా పాలస్తీన్కి ఎవరు సార్ సపోర్ట్? ప్యాలెస్టీనియన్కి మంచి ప్రశ్న అడిగారు. టర్కీ, ఇరాన్, ముఖ్యంగా ఇరాన్ నెంబర్ 1 సపోర్టర్ టు ప్యాలెస్టైన్. ఆర్మ్స్ కానీ డబ్బులు కానీ ఐడియాలజికల్గా కానీ ఇరాన్, టర్కీ, కొద్దిగా ఈజిప్టు, ముఖ్యంగా ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పక్కన ఉన్న ఖతార్, అన్నిటికీ మించి సిరియా కూడా సపోర్ట్ చేస్తుంది. సో సిరియా, లెబనాన్, ఇరాన్, టర్కీ, బిట్ ఆఫ్ ఈజిప్ట్, ఖతార్, ఒక 6-7 కంట్రీస్ ఫుల్ సపోర్ట్ ఉంది. ముఖ్యంగా నెంబర్ 1 కంట్రీస్ ఇరాన్. ఎవరికి? ఈ ప్యాలెస్టైనా భూభాగంలో ఒక భాగమైన గాజా, ఆ గాజాలో ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాల్డ్ హమాస్, HAMAS. హమాస్ అంటే అర్థం ఏంటంటే ఇస్లామిక్ రెసిస్టెన్స్ అని అర్థం. అంటే ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూమెంట్, బట్ ఫండమెంటల్ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్గా మారటం మూలాన ప్రాబ్లం అయింది. ఐక్యరాజ్య సమితి ఎలా చూస్తుంది సార్ ఈ వార్ని? మంచి ప్రశ్న కాదు. ఐక్యరాజ్య సమితి కనుక కరెక్ట్గా నడుచుకోగలిగితే రష్యా యుక్రెయిన్ వచ్చేది కాదు యుద్ధం, ఈ ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ కూడా అయ్యేది కాదు. 1948 నుంచి ఇజ్రాయెల్కి ప్యాలెస్తీన్కి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుంది. 1948 మనల్ని ఎట్లా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారో 1947 ఆగస్టు 15 వరకు ఇజ్రాయెల్ని కూడా 14-15 వరకు మే 1948 వరకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. బ్రిటిష్ వాళ్ళు ఒక్కసారి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇజ్రాయెల్ ప్యాలెస్తీనా కొట్టుకొని ఇజ్రాయెల్ స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంది. ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ బెన్ గురియన్, ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఖైమ్ వైజ్మన్. అక్కడి నుంచి మనకి ఎట్లయితే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ గారు మనకి ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, అట్లా వాళ్ళది. సో 1973లో గోల్దా మేయర్, మనకి ఇందిరాగాంధీ గారు ఎట్లానో ఒక ఐరన్ లేడీ లాగా అక్కడ ఇజ్రాయెల్లో గోల్డా మేయర్ అని ఒక లేడీ ప్రైమ్ మినిస్టర్ గారు 1973లో ఉన్నారు. ఆ యోమ్ కిప్పుర్ వార్ సమయంలో. ఆ యోమ్ కిప్పుర్ వార్లో పూర్తి విజయం రాలేదు. 1967లో 6 డే వార్ జరిగింది. ఇజ్రాయెల్ పక్కన ఉన్న జోర్డాను, ఈజిప్టు, లెబనాను, సిరియా ఇవన్నిటి కలిసి ఇజ్రాయెల్ మీద దండయాత్ర చేసినప్పుడు ఇజ్రాయెల్ వాటిని విజయవంతంగా తిప్పికొట్టి 1967లో 6 రోజులు యుద్ధం జరిగింది. 1967లో 6 డే వార్ అంటారు. ఆ వార్లో ఇజ్రాయెల్ ఈ వెస్ట్ బ్యాంక్ని, ఈ గాజా స్ట్రిప్ని, ఈస్ట్ జెరూసలాంని, గోలన్ హైట్స్ని, ఈ 4 ప్రాంతాలని ఆక్రమించుకుంది 1967లో. ఆక్రమించుకున్న దగ్గర నుంచి 1967 నుంచి ఆల్మోస్ట్ 2005 వరకు అది ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉంది కంప్లీట్గా గాజా. కానీ 2005లో డిసెంగేజ్మెంట్ ప్లాన్ ద్వారా ఇజ్రాయెల్ గాజా నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకుంది. 2005లో ఉపసంహరించుకున్న తర్వాత గాజా నుంచి ఇజ్రాయలీ సైన్యాన్ని
2007లో హమాస్ పుట్టుకొచ్చింది. హమాస్ అంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా పుట్టుకొచ్చింది. అంటే వైలెన్స్ ద్వారా వాళ్ళ యొక్క ఎజెండా ఏంటి? ఇజ్రాయెల్ని తుదిముట్టించాలి. ఎందుకని సార్ అంటే ఇప్పుడు మన హిట్లర్ దగ్గర నుంచి తీసుకుంటే జ్యూస్ మీదే దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఇన్ రిటర్న్ జ్యూస్ ఎవరి మీద దాడులు చేసినట్టు పెద్దగా లేదు. వాళ్ళ తెలివితేటలు వాళ్ళు ఎదగడమే అది తుదపట్టించడమే ఎయిమ్గా పెట్టుకొని హిట్లర్ టైంలో కూడా మనం చూసాం. మీరు చెప్పిన స్టేట్మెంట్ యూరోప్లో కరెక్టే, యూరోప్లో వరకు కరెక్టే మీరు చెప్పిన స్టేట్మెంట్. యూరోప్లో ఎవరు జూయిష్ పీపుల్ యూరోపియన్స్ని చంపిన దాఖలాలు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా తీసుకున్న దాఖలాలు కానీ లేవు. కానీ ఆసియా ఖండంలో ఉన్న ఈ ప్యాలెస్టైనా ఏరియా ఏదైతే ఉందో ఈ ప్యాలెస్తీనా ఏరియాకి సంబంధించి జూయిష్ పీపుల్కి, ప్యాలెస్టీనియన్స్ అంటే ఇస్లాం ఫాలో అయ్యే అంటే మన ముస్లిమ్స్కి మధ్య కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ కాన్ఫ్లిక్ట్ నడుస్తూనే ఉంది. ఇది 1948కి ముందల ఇంకా మీరు కనీసం ఒక 200-300 ఏళ్ళు వేసుకోండి, అక్కడి నుంచి నడుస్తూనే ఉంది కాన్ఫ్లిక్ట్. యాక్చువల్గా ఆ ప్రాంతాన్ని ఒకప్పుడు రోమన్స్ కూడా పరిపాలించారు. రోమన్స్ తర్వాత బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. బ్రిటిష్ వాళ్ళ తర్వాత టర్కీ పరిపాలించింది. రోమన్స్ తర్వాత టర్కీ వచ్చింది. టర్కీ తర్వాత బ్రిటిష్ వాళ్ళ తర్వాత అది ఇజ్రాయెల్ ఆధీనంలోకి వచ్చింది. ఇజ్రాయెల్ ఆధీనం నుంచి గాజాని తిరిగి మళ్ళీ ప్యాలెస్తీనియన్స్కి ఇచ్చేసేసారు. ఇప్పుడు 2005లో డిసెంగేజ్మెంట్ ప్లాన్ ద్వారా ఇచ్చినప్పటికీ 2007లో ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ హమాస్ పుట్టుకొచ్చింది. సో ఒక ఇజ్రాయెలీ కాన్ఫ్లిక్ట్, ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణాన్ని తెలుసుకోవాలంటే చాలా చరిత్ర ఉంది దానికి. అది ఈ చిన్న షార్ట్ ప్రోగ్రాంలో కాకుండా మరొక్కసారి దాని మీద దృష్టి పెడదాము. ప్రస్తుతానికైతే ప్యాలెస్టైన్కి, గాజా స్ట్రిప్కి అంటే ప్యాలెస్టైన్లో ఒక భాగమైన గాజాకి, ఇజ్రాయెల్కి జరుగుతున్న ఈ యుద్ధ వాతావరణం సమసిపోవాలని, శాంతి రావాలని భారతదేశం నాయకత్వం తీసుకొని ఇటు ఇజ్రాయలీస్ని ఇటు ప్యాలెస్టీనియన్స్ని కూర్చోబెట్టి శాంతి ఒప్పందం చేసి ఇద్దరి మీద ఒత్తిడి పెట్టాలని మనందరం భారతీయులుగా కోరుకుంటే అది మనందరికీ మంచిది, ప్రపంచ శాంతికి మంచిది.